బాగా డబ్బులున్న వాళ్ళకి సీట్ ఇస్తే గణసక్కని వారు మాత్రం తనతో పాటు కలిసి పనిచేసి కష్ట నష్టాలు ఆపదలో ఉన్నప్పుడు తనతో పాటు కలిసి నడిచిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు. మిగతా పార్టీల వాళ్ళు ఎవరి దగ్గర కోట్ల రూపాయలున్నా, ఎవరి దగ్గర లక్షల రూపాయలున్నా ఓట్లు కొని మాత్రమే గెలవైన అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు. 29వ వార్డు సుభాష్ గారిని ₹1 కోటి నేను ఖర్చు పెడతా అని చెప్పి ఒక వ్యక్తి వస్తే, నీ కోర్టు నాకు వద్దు, నాతో పాటు మొదలు కూర్చున్న అబ్బాయి తినడానికి కూడా ఏం లేదు, అయినా సరే అతని టికెట్ ఇచ్చి అతన్ని సపోర్ట్ చేసి ఎన్నికలు నిలబెడతా, శక్తివంతం లేకుండా గెలవడానికి కృషి చేస్తా అని చెప్పి గట్టిగా నిలబడి ఒక సామాన్యునికి టికెట్ ఇచ్చాడు. అట్లా దాదాపు అన్ని టికెట్లు ఇచ్చారు. మనతో పాటు ఉన్న అవగాహన మేరకు మనకు కూడా 5 టికెట్లు కేటాయిస్తే మనం 4 పోటీ నిర్ణయించుకున్నాం. 4 చేయడం జరిగింది. 1 గెలిచినాం. మిగతా 3 ఓడిపోవడంలో ఉన్న ఇబ్బంది మనందరికీ తెలిసింది. సిపిఎం కూడా ఒక సీట్ ఇచ్చారు. ఒకసారి మీరు ఇందులో పాత వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. గంట సత్యనారాయణ గారు టీడీపీలో ఉన్నప్పుడు గోపాల్పూర్లో సింగరేణి ఎన్నికలు జరిగినప్పుడు టీఎంపీసీ మనకు మద్దతు ప్రకటించి ఎన్నికల్లో మనకు ప్రచారం చేశారు. అప్పుడు సత్యనారాయణ గారు గోపాల్పల్లి ఏరియాలో అన్ని మైన్స్లో మనతో పాటు ప్రచారం చేసి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని అన్ని ఖర్చులు తనే పెట్టుకొని ఆ ఎన్నికల్లో మనం గెలవడానికి సహాయపడ్డాడు. ఆ సమయంలో రాజకీయంగా నాకు గుర్తున్నది, వాళ్ళు మోటార్ సైకిల్ వచ్చిన వాళ్ళకి టిఫిన్లకు, భోజనాలకు, పెట్రోల్కు ఖర్చు ఇస్తానని చెప్పంటే, వద్దన్నా మేము చేసుకుంటామని చెప్పి ఆయన తిరస్కరించారు. ఆ మర్యాద ఆయనకు అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఆయన వెంట ఇప్పటిదాకా ఆయన వెంట నడిచేవాళ్ళు ఇప్పటికీ జిల్లాలో ఉన్నారు, ఈ నియోజకవర్గాల్లో ఉన్నారు. అలాగే గతంలో ఆయన సింగం గుర్తు మీద ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా త్రుటిలో ఓడిపోయినా అప్పుడు ఇదే మున్సిపాలిటీకి మనం కలిసి పనిచేసినాం. అప్పుడు కూడా ఈ గవర్నమెంట్ స్థానంలో ఒక సీటు అక్కడ శ్రీనివాస్ మనం గెలిచినాం. అయితే గెలుపు ఎన్నికలలో జయాపజయాలు సహజమే. రకరకాల శక్తులు, రకరకాల సందర్భాలు దానికి జయానికి అపజయానికి అవకాశం కల్పిస్తాయి. ఓడిపోయిన ప్రతి వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందే. గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ గెలవడం కోసం, ప్రజల మనసులు గెలుచుకోవడం కోసం అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిందే. అట్లా పట్టుదల విక్రమార్కుడు ఉన్న కారణంగానే గణ సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా గోపాలపల్లిలో ఈరోజు ఉన్నారు. అలాగే మన పార్టీ, మన కార్యకర్తలు, మన నాయకత్వం కూడా అంతే దీక్షతోటి గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పార్టీ ప్రకటించినప్పుడు కూడా మనం అదే దీక్షతో పనిచేస్తాం, ఇటీవల అదే దీక్షతో పనిచేస్తాం. రేపు కూడా మన యూనియన్, మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ ఏది చెప్తే అది, యూనియన్ ఏది చెప్తే అది మనం బ్రహ్మవాక్యంగా భావించి మనం పార్టిసిపేట్ చేస్తే మనకు స్వార్థం లేదు. అదేవిధంగా మనం భవిష్యత్తులో కొనసాగుదామని ఈ సందర్భంగా మనందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రూపాయలు సింగరేణి కార్మికుల వారి కుటుంబాల మద్దతుతోటి గెలిచినటువంటి రూపాయలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డుల కౌన్సిలర్లకు, మున్సిపాలిటీ చైర్మన్కు, వైస్ చైర్మన్కు, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారిని మనం ఈరోజు సన్మానిస్తున్నాం. కర్నూలు రాజకుమార్ గారి